ఈరోజు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ ఇరు జట్లు ఈ మైదానంలో ఇప్పటివరకు 8 సార్లు తలపడగా చెరో 4 సార్లు విజయం సాధించారు. గత 2 సార్లు ముంబై ఇండియన్స్ గెలవడం గమనించదగిన విషయం. అయితే హైదరాబాద్ జట్టు తమ మొదటి మ్యాచ్ కోల్కతా చేతిలో వీరోచిత పోరాటం తర్వాత ఆ ఓటమిని మాపుకుని తమ హోమ్ గ్రౌండ్లో ఈ సీజన్కు గాను మొదటి విజయాన్ని సాధించాలని చూస్తున్నారు. అలాగే గెలిచే మ్యాచ్లో అనూహ్యమైన ఓటమిని మూటగట్టుకున్న ముంబై ఇండియన్స్ తిరిగి పుంజుకోవాలని పోరుకి సిద్ధమవుతున్నారు. ఇక ఈ స్టేడియం గురించి వివరాల్లోకి వెళితే ఇప్పటివరకు ఇక్కడ 71 మ్యాచ్లు జరిగాయి. అయితే ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 40 సార్లు గెలుపొందగా 31 సార్లు చేజింగ్ చేసిన జట్లు విజయం సాధించాయి. ఈ పిచ్ బ్యాటర్లకు బౌలర్లకు ఛాలెంజింగ్గా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అయితే షార్ట్ బౌండరీస్ కారణంగా బ్యాటర్లకు మరింత అనుకూలించి భారీ స్కోరు చేయడంలో సాధ్యపడవచ్చు అని విశ్లేషకులు చెప్తున్నారు. అంతేగాక ఈ పిచ్ పొడి తేమ వల్ల మెల్లగా స్పిన్నర్లకు మీడియం పేసర్లకు అనుకూలించే అవకాశం ఉండొచ్చు. ఇక ఈరోజు పోరులో ఎవరు విజయం సాధిస్తారని మనం వేచి చూడాల్సిందే. ఈ ఇరు జట్లు ఈ సీజన్కు గాను తమ మొదటి మ్యాచ్ ఓడిపోయి విజయాన్ని వరించాలని ఉవ్విళ్ళూరుతున్నాయి.